నమస్తే. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురువుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురువుగారు. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. గురువుగారు, జులై 27 తారీఖు నుంచి డిసెంబర్ 11 తారీఖు వరకు మీన రాశిలో శనిదేవుడు సాధారణంగా ఉంటూనే ఉంటాడు. మళ్ళీ అదే రాశిలో ఉండి శనిదేవుడు వక్రగతిని పొందుతున్నాడు. మళ్ళీ వక్రగతిని పొందడం వల్ల మిగతా 12 రాశుల వారికి ఎలాంటి మార్పులు వస్తాయి ఒకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. ముందు శని భగవంతుడికి ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఏ భగవంతుడి గురించి అయితే మనం చెప్పుకుంటున్నామో, లేకపోతే ఈయనే మనకి భగవంతుడు ఒక రకంగా చెప్పాలంటే. కళ్ళ ముందు అన్నీ చూస్తున్నాడు ఆయన. మనకి ఏది కావాలో అవన్నీ చేసేస్తూ ఉంటాడు కదా. ఓం శమగ్నిరగ్నిభిష్కరశ్చన్నస్తపత సూర్య శంబాతో వా త్వరపా అపస్రద. ఇది వేదమంత్రం అమ్మ. మనకి ఈ యొక్క శని వక్రించి దాదాపుగా జూలై 27 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈ 137 రోజులు ప్రతి రాశి వారికి వారి జాతక చక్రంలో శని యొక్క ప్రాధాన్యత ప్రభావం వలన ప్రతి రాశికి ఏదో రకమైనటువంటి సమస్యని క్రియేట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా అనుకున్న పనులు కాకపోవటము, ఆర్థిక నష్టాలు, అట్లాగే చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాదుల్లో ఎన్నో రకాలైనటువంటి సమస్యలు, పెళ్ళి కాని వాళ్ళకి ఆలస్యము, పెళ్ళి అయిన వాళ్ళకి ఎడబాట్లు, అట్లాగే పూర్తిగా కర్మ అరిష్ట దోషాలు విద్యార్థులకి కానివ్వండి, సంతానలేమి అంటే సంతానము ఆలస్యం అవ్వటము, చదువుకునే విద్యార్థులకి చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గటము, వ్యాపారాల్లో నష్టాలు, ఇవన్నిటికీ మూలం ఎవరంటే కర్మ ప్రధాత అయినటువంటి శని భగవంతుడు. కాబట్టి మన జన్మజాతకంలో లగ్నం ఏదైనా మనకి నడుస్తున్నటువంటి దశలు అంతర్దశలు ఏదున్నప్పటికీ కూడా గోచారంలో వీరి యొక్క మానసిక స్థితి శని మీద మాత్రమే ఆధారపడి ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది. కాబట్టి నా యొక్క పీఠంలో ప్రతి నెలా కూడా ఒక 8 రోజులు శనికి సంబంధించినటువంటి ఎవరైతే ఏలినాటి అష్టమ అర్ధాష్టమ శనిగ్రహ దోషాలు కానీ, పుష్యమీ నక్షత్రము, అనురాధ నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం కలిగినటువంటి శనిగ్రహ జాతకులు కానీ, మకర రాశి కుంభరాశి జాతకంలో శని మహర్దశ కానీ అంతర్దశలు విదశలు జరుగుతున్న వాళ్ళు కానీ, ఇందాక చెప్పినటువంటి అంటే ఇవన్నీ ఏమీ లేవండి గురువుగారు, మా పేరిది అయినా కూడా మాకు ఈ సమస్యలు ఈ విధంగా ఉన్నాయి, కోటి సమస్యలను ఇందా చెప్పిన సమస్యలు అనుకుంటే కనుక వారందరి యొక్క యోగక్షేమాల కోసము నా వంతుగా మంత్రబలాన్ని జోడించి, నా మానసిక బలము మంత్రబలము జోడించి ఒక గురువుగా నెలలో ఒక 8 రోజులు శనివారం నుంచి శనివారము అంటే అమావాస్య ముందు వచ్చేటటువంటి శనివారం నుంచి మళ్ళీ శనివారం వరకు 8 రోజులు ఆయన సంఖ్య ప్రకారము 19,000 సార్లు శనికి సంబంధించినటువంటి వైదిక మంత్రాన్ని బ్రాహ్మణుల చేత చేయిస్తూ, అమావాస్య శనికి ప్రీతికరమైనటువంటిది, మనందరికీ భయంకరమైనటువంటిది. కాబట్టి ఈ యొక్క శని ఇచ్చేటటువంటి దోషాలని హరించుకోవడానికి ఈ 8 రోజులు చేసినటువంటి ఆ యొక్క జపతీర్థాన్ని ప్లస్ దానికి సంబంధించినటువంటి శని యొక్క కంకణ ధారణ అని ఉంటుంది. అది హోమంలో ఆ యొక్క అమావాస్య రోజున ఈ 4.5 నెలలు శని మృత్యుంజయ పాశుపత హోమాన్ని ఆచరించి ఆ భస్మాన్ని ఎవరైతే నన్ను సంప్రదిస్తారో వారికి నేను చక్కగా దాన్ని పంపిస్తే దాన్ని గనక ఎవరైతే ధరిస్తారో ఈ యొక్క కష్ట నష్టాల నుంచి వారు బయటికి అంటే వాళ్ళంతటా వాళ్లే బయటపడేటటువంటి మార్గము ఇదొక్కటి సూక్ష్మమైన మార్గము. మీరు ఎన్ని చేసుకున్నా మంత్రబలము అత్యంత శ్రేయస్కరము. శనిని ఎవరైతే మంత్రపూర్వకంగా మనం ఆ యొక్క కిరణాల యొక్క ఎఫెక్షన్ తగ్గిస్తామో తప్పకుండా అది మంచి జరుగుతుంది. ఇంకొక చిన్నది ఏంటంటే గుర్రపు నాడాతో ఉంగరాన్ని అంటే ఏ ఏ గుర్రం అయితే గనక ఎక్కువ కాలం వాడుతుందో ఆ గుర్రపు నాడాతో ఉంగరాన్ని చేయించి అది హోమ భస్మంలో ఒక 3 రోజులు పిరమిడ్లో పెట్టి దానికి శక్తిని ఆపాదింపజేసి ఆ గుర్రపు నాడాతో చేసినటువంటి ఉంగరాన్ని ఎవరైతే మిడిల్ ఫింగర్కి కనుక ధరిస్తారో శని ఇచ్చేటటువంటి ఎఫెక్ట్స్ తగ్గి ఆరోగ్యము, ఐశ్వర్యము, అనుకున్న కార్యలాభ సిద్ధి, ఉద్యోగ లాభ సిద్ధి ఇలాంటివన్నీ కూడా ఆ యొక్క ఉంగరం ద్వారా కూడా కిరణాలు ఎక్కువగా లాక్కుంటూ ఉంటాయి. కాబట్టి ఆయన ఇచ్చే నెగిటివ్నెస్ని తప్పించుకొని పాజిటివ్ తెప్పించేటటువంటి ప్రయత్నంలో నేను చేసే ఈ యొక్క ప్రయోగాత్మకమైనటువంటి మంత్రతాంత్రిక చర్యలో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వారు కూడా నన్ను సంప్రదించండి. వారికి కూడా ఈ ప్రసాదము వితరణ చేసి మీ యొక్క యోగక్షేమాల కోసము నా యొక్క శక్తిని కూడా ధారపోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఓం శం శనేశ్వరాయ నమః. అయితే ఈ శని భగవానుడు మామూలుగానే ఆయన నడిచేటటువంటి విధానము చాలా స్లోగా ఉంటుంది, నెమ్మదిగా ఉంటుంది. ఒక్కొక్క రాశిలో
2.5 సంవత్సరాలు, వక్రించినప్పుడు ఇంకొక 4 నెలలు మళ్ళీ లేట్ అవుతుంది. ఈ విధంగా ఒక రాశిలో 3 సంవత్సరాల వరకు ఆయన యొక్క వైబ్రేషన్స్ అవును. ఉంటాయి ఉంటూనే మనకి. ఉంటాయి. మరి ఆల్రెడీ మీనరాశిలో ఆయన ఇప్పుడు ప్రెజెంట్ రేవతి నక్షత్రము 3వ పాదంలో ఉన్నాడు. హ్మ్. అంటే మనకి మీనరాశిలో పూర్వాభాద్ర నక్షత్రము 4వ పాదం ఉంటుంది. ఉత్తరాభాద్ర నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు ఇవన్నీ దాటేశాడు ఆయన. హ్మ్. దాటి రేవతి నక్షత్రం అంటే బుధ నక్షత్రం అంటారు దీన్ని. ఈ బుధుడు శనికి మిత్రుడు అవుతాడు. 3వ పాదంలో ఆయన ఇప్పుడు సంచరిస్తున్నాడు. ఎప్పటి వరకు? జూలై 26 అర్ధరాత్రి వరకు కూడా ఆయన అదే నక్షత్రంలో చక్కగా రుజుమార్గము. మనకి 2 ఓకే. మార్గాలు ఉంటాయి మా హ్మ్. గ్రహాలు. రుజుమార్గం అంటే డైరెక్ట్గా మోషన్ వెళ్తూ ఉంటారు. హ్మ్. వక్రగతి అంటే స్లో అవ్వటం. ఆల్రెడీ స్లో అవుతాడు, ఇంకా స్లో అవుతాడు ఆయన. ఓకే. అంటే అనుకున్న సమయానికి అక్కడికి వెళ్ళలేడు ఆయన. హ్మ్. దానికి ఏంటంటే మనకి శాస్త్రరీత్యా సూర్యుడి నుంచి శనిగ్రహము అనేటటువంటిది కొన్ని డిగ్రీలు దూరం వెళ్ళే కొద్ది ఏంటంటే ఈయన యొక్క వైబ్రేషన్స్, సూర్యుడి యొక్క వైబ్రేషన్స్ ఆ గ్రహానికి తగ్గుతాయి. కిరణాలు, ఓకే. కిరణ హ్మ్. శక్తి. హ్మ్. దానివల్ల ఏంటి, తిరిగేటటువంటి ఆ స్లో ప్రొసీజర్లో కూడా ఇంకా దూరం అయ్యేసరికి ఇంకా స్లో అవుతాడు. ఓకే. ఇక్కడ దాన్ని వక్రగతి అంటారు. హ్మ్. ఆయన అదే రాశిలో ఉంటాడు. రేవతి నక్షత్రం 3వ పాదంలోంచి 2లోకి వస్తాడు, 2లోంచి 1లోకి వస్తాడు. అక్టోబర్ 9వ తారీఖు నుంచి సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రం 4లోకి వస్తాడు ఆయన, వెనక్కి వెళ్తూ వెళ్తూ. ఓకే. అంటే అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా ఈయన సొంత నక్షత్రంలో ఉండి, వీరి జన్మజాతకంలో కనుక శని భగవానుడు అసలు మంచివాడా చెడ్డవాడో ముందు అది తెలుసుకోవాలమ్మా. హ్మ్. ఎందుకంటే జన్మ రాశి అనేటటువంటిది చంద్రుడి యొక్క మానసిక స్థితిని తెలియజేస్తుంది. అవును. అంటే హ్మ్. మనస్సు యొక్క వికారాలు, బాధలు, ఆందోళనలు, అనుకున్న పనులు జరగకపోవటము, ఏదైనా అనుకున్న డబ్బులు రాకపోతే మనసంతా అతలావితలం అయిపోయి, ఓకే. టెన్షన్స్ ఎక్కువైపోయి, దీర్ఘకాలిక అనారోగ్యాలను ఉంటాయి చూసారా. కొంతమందికి షుగర్లు వస్తాయి, కొంతమందికి హ్మ్. బీపీలు వస్తాయి, కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి. అంటే ఓకే. లాంగివిటీగా ఉన్నటువంటి రోగాలన్నీ ఎప్పుడు వస్తాయి? మనసు ఆందోళన పడ్డప్పుడు. అప్పు చేస్తారు, తీర్చలేరు, టెన్షన్ పడతారు. ఇంట్లో పెళ్ళిళ్ళు కావు, 40 ఏళ్ళు వచ్చినా 35 ఏళ్ళు వచ్చినా కూడా ఆడపిల్లలకో మగపిల్లలకో పెళ్ళిళ్ళు కావు. ఏంటో వాళ్ళకి అర్థం కాదు, ఓకే. ఎందుకు అవుతుంది, అంతా శని శని అంటారు. అంటే ఈ మార్పు వల్ల జన్మజాతకం మీద కూడా ఎఫెక్ట్ పడుతుందా? జన్మజాతకం రీత్యానే ఇప్పుడు మార్పులు కలుగుతాయి. హుహు. ఇప్పుడు కొంతమందికి మేషరాశి ఉందమ్మా, సపోజ్ హ్మ్. మనకి ఈ మీనరాశిలో ఉన్నాడు ఆయన, ఏలినాడు శని కదా. కొంతమందికి నెగిటివ్ వైబ్రేషన్స్ అయినాయి, కొంతమందికి పాజిటివ్ కూడా జరిగినాయి. ఓకే. దానికి కారణం ఏంటి? వారి యొక్క జన్మజాతకంలో శని భగవానుడు శుభుడా అశుభుడా, ప్రతి హుహు. జాతకంలో కూడా హ్మ్. అమ్మ లగ్నాన్ని అనుసరించి ఇప్పుడు మేషరాశి ఉందనుకోండి, ఈ శని అశుభుడు. ఓకే. ఆయన ఎక్కడున్నాడు, ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఈయన నక్షత్రాల్లో హ్మ్. ఎవరున్నారు, అసలు జన్మజాతకం చూడాలంటే అమ్మా దాంట్లో ఎంతో థీరీ ఉంటుంది. అది చూసే కదా మేము చెప్పేది. అవును. హ్మ్. ఇప్పుడు గోచార రీత్యా మేషరాశి వారికి ఏలినాడు శని, అట్లాగే కుంభరాశి వారికి ఏలినాడు శని. ఈ శని 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 అని హ్మ్. చూసేవాళ్ళు ప్లస్ చెప్పేవాళ్ళు కూడా చెబుతున్నారే కానీ, వినేవాళ్ళు వింటున్నారే కానీ, అసలు ఈ శని మనకు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అది తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలంటే హ్మ్. మరి కొంతమందికి పెళ్ళిళ్ళు కాక లేట్ అయిన వాళ్ళు ఉన్నారా? అవును. అసలు ఏలినాడు శని ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు కొన్ని లక్షల మందికి పెళ్ళిళ్ళు కాలేదా? హ్మ్. కొంతమందికి విపరీతమైనటువంటి డబ్బు కలిసి వచ్చి కోట్ల కోట్లు సంపాదించుకోలేరా? అవును. ఆ! కొంతమందికి అనారోగ్యం ఉన్న వాళ్ళకి ఆరోగ్యం ప్రదంగా అవ్వలేదా ఆపరేషన్స్ హ్మ్. అయిపోయి? హ్మ్. నేను అనేది ఏంటంటే అందరికీ ఇదే మీనరాశి, ఇదే కుంభరాశి, ఇదే మేషరాశిలో వాళ్ళకు కూడా ఎన్ని రకాల శుభాలు జరగాలో అన్నీ జరిగినాయి. ఏ స్థానంలో ఉన్నాడు అని పరిశీలించుకోవాలి. జన్మజాతకంలో హ్మ్. ఆయన లగ్నము అని ఉంటుందమ్మా. హ్మ్. అంటే శరీరము, మనసు, ఆత్మ అని 3 ఉంటాయి. ఓకే. అది జన్మ లగ్నాన్ని బట్టి ఈ శని కొంతమందికి వృషభ లగ్నం అయిందమ్మా. హ్మ్. వృషభ లగ్నానికి శని భగవానుడు రాజయోగ ప్రదుడు. అవునా? అట్లాగే మకర లగ్నానికి కూడా ఉన్నంతలో ఆయన శుభుడు. ఓకే. తులా లగ్నం అయితే ఆయన శుభత్వాన్ని ఇస్తాడు, హ్మ్. యోగాన్ని ఇస్తాడు. హ్మ్. మరి ఇవి చూసుకోకుండా మనకి రాశి వరకే చూసుకుంటే ఎట్లా? అందుకనే ఎవరైనా సరే శని వక్రిస్తున్నాడన్నా, రుజుమార్గంలో ఉన్నాడన్నా భయపడాల్సిన అవసరమే లేదు. హ్మ్. శని భగవానుడు ఎప్పుడూ గొప్పవాడే. జన్మజాతకం చూపించుకోవాలి అయితే ఫస్ట్. అక్టోబర్ 9 నుంచి సొంత నక్షత్రంలోకి వచ్చినప్పుడు డిసెంబర్ 11 వరకు గజగజలాడిస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏది? వారి యొక్క జన్మజాతకాన్ని బట్టి. ఓకే. శని మహర్దశలు నడుస్తున్నా, అంతర్దశలు నడుస్తున్నా ఆయన సామాన్యంగా ఊపు తగ్గించకుండా పరిగెత్తిస్తాడు జనాన్ని. హ్మ్. ఇంకొకటమ్మా, మనకి దశలు అంతర్దశలు జరుగుతాయి. అవును. వాటిని బట్టి కూడా ఈ యొక్క శని ప్రభావం ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా అనేది మనం ఉంటుందో తెలుసుకోవాలి. తెలుస్తుంది. అందుకనే కదా మాలాంటి వాళ్ళకి మా జన్మజాతకంలో
ఏం తెలుస్తోంది గురువు గారు, అసలు ఏం జరుగుతోంది, మాకు ఈ విధమైన ప్రాబ్లమ్స్ అనేది మమ్మల్ని అడిగేది అందుకనే కదమ్మా. మేము అన్ని పరీక్ష చేసి అమ్మ ఈ ఈ ఇప్పుడు జరుగుతున్నటువంటి దశలు బాగాలేదు, దానికి తోడు ఈ శని ఏం చేస్తాడు, బాగాలేనప్పుడే ఈయన ఇవ్వాల్సిన కర్మ ఫలితాలన్నీ ఇస్తాడు. జన్మజాతకంలో ఒకరికి బుధమహర్ దశ నడుస్తోందమ్మా, మిథున లగ్నం అనుకోండి, చదువు పరంగా, ఆరోగ్యరీత్యా, ఉద్యోగరీత్యా, ఇట్లా ఆ లగ్నాన్ని బట్టి, శని ఉన్న స్థానాన్ని బట్టి, ఆయన ఉన్న స్థానాధిపత్యాలను బట్టి, శని ఉన్న నక్షత్రాన్ని బట్టి వీళ్ళకి ప్రాబ్లమ్స్ అనేవి రకరకాలుగా ఇస్తాడు. ఇవి చూసే వాళ్ళకి తెలియదు, తెలుసుకున్న మాకు మాత్రమే ఇన్నర్ డెప్త్ అని ఉంటుంది జాతకరీత్యా. అందుకనే ప్రస్తుతానికి ఈ యొక్క శని యొక్క వక్రీగత దోషం ఇది. ఒక పాపగ్రహం అమ్మ జాతకంలో ఏం చెప్పారంటే జ్యోతిష్య శాస్త్రంలో, ఒక పాపగ్రహము వక్రించినప్పుడు విపరీతమైనటువంటి పాప ఫలితాలను ఇస్తాడట. అదే గనక శుభగ్రహం వక్రిస్తే అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి జ్యోతిష శాస్త్రమే చెబుతోంది. మరి శని పాపగ్రహమే. ఆయన వక్రిస్తున్నప్పుడు ఆయన పరిభ్రమించే నక్షత్రాలను బట్టి పాపత్వాలు ఇస్తాడు. ఇందా చెప్పినట్టుగా కొంతమందికి, గురువుగారు మీరు చెప్పినట్టుగా మాకేం జరగలేదండి, మాకు బ్రహ్మాండంగా రన్నింగ్ అవుతుందండి వ్యాపారము, మా ఇంట్లో శుభకార్యాలు జరుగుతున్నాయండి మాకు చెప్తూ ఉంటారు కొంతమంది చూసిన వాళ్ళు. మీ రాశి ప్రకారం అని చెప్పట్లు, అందుకనే జాతకం ప్రకారం అని చెబుతున్నాం. రాజయోగం కూడా ఇస్తాడు. వక్రించినప్పుడు కొంతమందికి విపరీతమైన రాజయోగం కలుగుతుంది జాతకంలో యోగిస్తే. కాబట్టి ఇవన్నీ చాలా ఉంటాయి. కాబట్టి ఎవరైనా పరిపూర్ణంగా తెలుసుకోవాలి, ఇబ్బందులు ఎప్పుడు తొలగిపోతాయి, లేకపోతే మా కష్టాలు ఎప్పుడు తొలగిపోతాయి, మేము అనుకున్నది ఎప్పుడు సాధిస్తాము అనుకుంటే జన్మజాతకాన్ని అన్వేషించండి. గోచారం బట్టి మీరు ఏం స్తోత్రాలు చదవాలి, ఏం పూజలు చేయాలి, ఏం దానాలు చేయాలో చేయాలి. అందరూ శనిదానం ఇవ్వకూడదమ్మా. జన్మజాతకంలో శని యోగించేవాడు అనుకోండి, వీళ్ళు శనిదానం ఇస్తే ఏంటంటే వీళ్ళ యోగం అంతా వేరే బ్రాహ్మణుడికి వెళ్ళిపోతూ ఉంటుంది. అది కూడా చూపించుకోవాలి. ఏళ్ళనాడు శని కదా అని చెప్పి మేషరాశి వాళ్ళందరూ ఇచ్చేస్తే ఎట్లా? ఆయన వృషభ లగ్నం అనుకోండి, ఈ శనికి దానం ఇచ్చేస్తే వీళ్ళకి రావాల్సిన ప్రమోషన్స్ అన్ని వేరే వాళ్ళకి వెళ్ళిపోతాయి. అందుకనే ఒక జ్యోతిష్య బ్రహ్మని కలిసేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా అమ్మా. కాబట్టి శని యొక్క వక్రీగత దోషము అనేటటువంటిది చాలా వరకు మన ప్రపంచాన్ని, ప్రకృతిని కూడా గడగడలాడిస్తూ ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇప్పుడు నడుస్తుంది వర్షాకాలము, జల ప్రమాదాలు కావచ్చు, లేకపోతే మనకున్న పంచభూతాలలో మొత్తం వరుణదేవుడు. ఒక రకంగా చెప్పాలంటే వర్షాలు సరిగ్గా పడచ్చు, పడకపోవచ్చు. రైతులు ఆయన చూసే దృష్టిని బట్టి కూడా ఆ వ్యవస్థలు నిర్వీర్యం అవుతాయమ్మా. ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. వ్యవసాయ భూములు, వాటికి సంబంధించినటువంటి పంటలు తగ్గే అవకాశం ఉంటుంది. కోర్టు కేసులు ఇవి డిఫరెంట్గా పక్కకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒక కేసు గురించి అనుకుంటే ఇంకో కేసుల్లోకి వెళ్తాయి. ఎన్నో మార్పులు చేర్పులు జరుగుతాయి. అట్లాగే ఈ దేవాలయాలు కానీ, పెద్ద పెద్ద నదీ తీర్థాలు ఉంటాయి కదా, అవి కానివ్వండి, మఠాలు, పీఠాధిపతులు, వీళ్ళకి సంబంధించి కూడా కొన్ని మార్పులు చేర్పులు విపరీతంగా జరిగజేసేటట్టు చేస్తాడు. కర్మ పరిపాలకుడైనటువంటి కర్మల్ని మనందరికీ కూడా పరిశుద్ధంగా ఇచ్చేటటువంటి శని భగవాన్. తప్పకుండా గురుగారు, ఈ 12 రాశుల వారికి క్లియర్ గా ఎలా ఉంది అనేసి ఒక్కొక్క రాశి గురించి తప్పకుండా గురుగారు. మళ్ళీ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు ఏంటి, మళ్ళీ శని భగవాన్ నుండి వీరు ఎలా ఆరాధించాలి అంటారు? అసలు మకర రాశి వారికి ప్రతికూల ఫలితాలు అనుకునే దానికన్నా అనుకూలంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే అమ్మ, మకర రాశికి అధిపతి శని భగవంతుడు, ప్లస్ రెండో స్థానం అంటే కుటుంబ స్థానం అనుకోండి, ఆరోగ్య స్థానం అనుకోండి, ప్లస్ ధనస్థానం అనుకోండి, అన్నిటికీ ఆయనే. అసలు ఆలోచనలన్నీ నిదానంగా చేసినా, వీళ్ళు ఏది చేసినా స్టాండర్డ్గా ఉంటాయి. ఏది చేసినా చాలా అంతర్గతమైనటువంటి విశ్లేషణ చేస్తారు మకర రాశి వారు. ఈయన 3వ స్థానంలో ఉండటం 26 జూలై 26 వరకు ఒక రకమైనటువంటి రీచబుల్, అంటే వీళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని ఛేదించేటటువంటి స్థితి అయితే, ఇప్పుడు వీరు ఎంత కష్టపడితే నేను ఎంత డబ్బు సంపాదిస్తాను అనేటటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. నేను అవతల వాడికి ఇంత సహాయం చేశాను, వాడి నుంచి నేను సహాయం ఎట్లా పొందాలి, అంత మనీ మైండెడ్ సిచ్యువేషన్స్ అన్నీ ఇప్పుడు ఆపరేట్ అయిపోతాయి వీళ్ళకి. నేను కష్టపడతా, నాకు డబ్బు కావాలి. మంచిదే కదా. ఇప్పటి వరకు కాస్త అవతల వ్యక్తికి సహాయం చేయడం ద్వారా నా కర్మదోషాలు పోతాయి అనుకున్న వాళ్ళు, ఇప్పుడు నేను చేసిన సహాయం వలన నాకు ఇప్పుడు మొత్తం తిరిగి రావాలి. కాబట్టి నేను ఏం ఆలోచించాలి, ఎలా ఆలోచించాలి, కోరికలు కూడా కాస్త పెరగటానికి అవకాశాలు ఉంటాయి. ఒక రకంగా పాజిటివ్గానే ఉందనే చెప్పుకోవాలమ్మా. అయితే చదువుకునేటటువంటి విద్యార్థులు కొంచెం కోరికల్ని పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయకపోతే చదువు విషయంలో వీళ్ళు బోర్ల పడతారు. కాబట్టి అక్కడ చదువు పరంగా ఈయన చూసే దృష్టిని బట్టి కూడా చెబుతున్నానమ్మా. ఏకాగ్రత అనేటటువంటిది స్థానం మీద ఈయన యొక్క దృష్టి పడుతుంది. ఇప్పుడు కొంచెం తగ్గుతుంది కదా, దానివల్ల ఏంటంటే ఏకాగ్రత తగ్గుతుంది, ధనం మీద ఆపేక్ష పెరుగుతుంది. ఇప్పుడు ఇంటర్మీడియట్ పిల్లాడు ఉన్నాడు, వాడికి డబ్బు ఎందుకండి, కానీ వాడి ఆలోచనలు ఇప్పుడు వస్తాయి, అవి కాస్త కంట్రోల్ చేసుకోకపోతే
వీడు ఇప్పటివరకు చదువుకున్న చదువు నాలెడ్జ్ అంతా కూడా గంగలో కలిపిన వాడు అవుతాడు. కాబట్టి విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లాగే మకర రాశికి శని భగవంతుడు ఇప్పుడు అష్టమ స్థానాన్ని చూస్తాడు. అంటే తండ్రికి ఏదైనా అవసరమైతే డబ్బులు ఇవ్వటము, లేకపోతే తండ్రికి సంబంధించినటువంటి అనారోగ్యపరంగా కాస్త ధనము ఖర్చు అవటం, సహాయం చేయడం ద్వారా ఖర్చు అవటము, దాని ద్వారా కుటుంబంలో అనుకోకుండా ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య కొంత సంఘటిత వాతావరణం కనబడటము, అది కొంచెం అనుకోకుండానే వేరే దారికి కూడా, అంటే భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల విషయాలలో సమస్యలుగా ఉద్భవించే అవకాశం ఉంటుంది. ఈ సహాయం చేయటం, ధన సహాయం కుటుంబీకుల్లో ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయాలలో. కాబట్టి అది ఏది మాట్లాడినా కూడా ఒక్కోసారి అకస్మాత్తుగా వీళ్ళకి చేసే ఉద్యోగ వ్యవస్థలో కూడా వీరికి కాస్త నెగిటివ్నెస్ వస్తుంది. చేసే ప్రయత్నాలు, ఎవరైతే ఉద్యోగానికి చేసే ప్రయత్నాలు కానీ వ్యాపార ఆలోచనల పరంగా ప్రయత్నాలు చేసినా ఆ విషయాలలో కొన్ని చేదు అనుభవాలు కూడా వీరు చూడాల్సిన పరిస్థితి కనపడుతోంది. అట్లాగే ఈ అక్టోబర్ 9 వరకు శని భగవంతుడు బుధుడు యొక్క నక్షత్రంలో ఉండటం వలన ఉద్యోగంలో వీరు చేసినటువంటి సహాయము వేరే వారికి వికటించి, అసలు నువ్వు నాకు ఎందుకు చెప్పావు, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి, నేను ఆ ఉద్యోగంలో ఎందుకు చేశాను, నాకు అది సెట్ కాదని తెలిసి నువ్వు ఎందుకు చెప్పావని చెప్పి చేసిన సహాయానికి మాట పడాల్సిన పరిస్థితి కూడా ఈ యొక్క శని భగవంతుడు వక్రించడం ద్వారా మకర రాశి వారికి కలుగుతుంది. వీళ్ళు అనుకుంటారు ఇక మనం సహాయం చేయడం మనకి సెట్ కాదు, మనం సంపాదించుకోవాలి, వేరే వాడికి చేసి మాట అనిపించుకోవడం ఎందుకు, ఇట్లా కొన్ని అవమానాల ద్వారా వీరి యొక్క లైఫ్ చేంజ్ చేసుకునే పరిస్థితి కూడా మకర రాశి వారికి కలగడానికి అవకాశం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కర్మకారకుడైనటువంటి శని ఈ మకర రాశి వారికి చక్కటి ధనాదాయాన్ని ఇస్తాడు. కుటుంబపరంగా ధనాన్ని కూడా కొంత ఖర్చు పెట్టే అవకాశాలను కూడా తీసుకుంటాడు. కాబట్టి కొంచెం వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగంలో ముఖ్యంగా ఈ మకర రాశి వారికి అంతర్గత శత్రువులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. వీరు చేసే ప్రతి విషయం, ఆలోచనలు వాళ్ళకి తెలిసిపోతూ ఉంటాయి. ఎట్లా తెలిస్తే తెలియదు. ఒక్కోసారి కుటుంబంలో ఉన్న వాళ్ళ మీద కూడా వీళ్ళకి అనుమానాలు వస్తాయి. ఎందుకు వ్యాపారపరంగా కానీ, వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ ఎందుకు వాళ్ళకి తెలుస్తున్నాయి, ఎవరన్నా నా కుటుంబంలోంచి వారికి చేరేస్తున్నారా, ఎవరు చేరేరు, అలాంటి అనుమానాలు కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. బుద్ధి కాస్త డైవర్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఇన్ని రకాలుగా రకరకాల డీవియేషన్స్ ఉంటాయి. ఏదైనా జన్మజాతకాన్ని అనుసరించి శని ఇస్తూ ఉంటాడే తప్ప డైరెక్ట్గా శని ప్రభావాన్ని చూసుకొని మా జీవితాలు ఇలాగే ఉంటే మాకు ధనం కలిసి వస్తుంది అనుకోవడం కాదు. జాతకంలో ఈయన నక్షత్రాల్లో పాపమహర్దశ జరుగుతున్నాయి అనుకోండి, ఇవన్నీ వేరే రకంగా మారిపోతూ ఉంటాయి. ఇవే అందరికీ జరగవు మకర రాశి వారికి. జన్మజాతకంలో, వారి జన్మజాతకంలో ఏవైతే జరుగుతాయో అవి ఇక్కడ ఆయన ఇస్తూ ఉంటాడు. అంటే మంచిగా చెడు అనేది ఈయన వాటిని ప్రోక్షణ చేసి, అంటే వాటిని వడగట్టేసి వీళ్ళకి ఏది ఇవ్వాలో అది ఇస్తూ ఉంటాడే తప్ప ఈయన ఆడే ఆటలో మన వల్ల కాదమ్మా. ఆయన కనిపెట్టడం కూడా కష్టమే. ఓకే, మళ్ళీ మకర రాశి వారు ఈయన ఎలా ఆరాధిస్తే మంచిది? కాస్త లక్ష్మీ ఆరాధన చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షంతో పాటుగా వీరు అంతకుముందు చేసిన సహాయానికి ఏదైనా ధనపరమైన సహాయం మళ్ళీ వీళ్ళకి కావాలన్నా కూడా లక్ష్మీ స్వరూపిణైనటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఇస్తుంది. కాస్త అక్టోబర్ 9 వరకు కూడా ఉద్యోగ వ్యవస్థల్లో ఇబ్బందులు కలగకుండా వీరు కొంచెం విష్ణు సహస్రనామ పారాయణ చేయటము, లేకపోతే నారాయణ మంత్రం ఉంటుంది అష్టాక్షరి, దాన్నైనా చదువుకోవడం ద్వారా మంచి జరుగుతుంది. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.